ఇది భూమిని బతికించేది ఈ మల్చింగ్. ఇది మీ నేల తల్లికి బంగారం, దీన్ని మీరు తగలబెట్టద్దు అని పాలేకర్ గారు చెప్పేది ఇదే. ఈ రాలిపోయిన ఇవన్నీ ఆకులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇది బంగారం, భూమికి ఆభరణం. ఇది మనం నగలు ఎలా ధరిస్తామో, మంచి మంచి బట్టలు కట్టుకుంటామో, ఇది భూమికి ఆభరణం. దీని ప్రతి రైతు తగలబెడుతున్నారు. దీన్ని తగలబెట్టకూడదు. పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. భూమిని, నేల తల్లిని బట్టలు లేకుండా, అంటే ఇది బట్ట అనమాట, నగ్నంగా ఉంచకూడదు అంటాడు పాలేకర్ గారు నేల తల్లిని. ఇది కప్పిపెట్టాలి. దీన్ని తగలబెడుతున్నారు. దీంట్లో అనేక జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ మన కంటికి కనిపించే జీవరాశులు దీంట్లో, ఈ మట్టిలో. భారతదేశం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతకన్నా ఎక్కువ మైక్రోబ్స్ ఉన్నాయి ఒక స్పూన్లో. ఇది మనం వ్యవసాయం చేస్తే మనిషి చేయడు. మీరు ఎన్నాళ్ళైనా రండి, మళ్ళీ 10 ఏళ్ళకి రండి ఇక్కడికి. ఈ వ్యర్థాలను చూసారా? మరి ఎన్ని ఏంగా నిండిపోద్దా? ఎప్పటికి ఇలాగ ఉంటుంది భూమి. ఇది హైట్ ఉంటుంది, ఇది డౌన్ ఉంటుంది. ఇది కాలువ.